వెల్కమ్ టు రాజు రివ్యూస్. ఇష్మార్ట్ జోడీ 3 ఓంకార్ గారు వన్ మ్యాన్ షో అనమాట. ఈ షో ఎంటర్టైన్మెంట్ గానే సాగుతుంది. ఆల్రెడీ నిన్న ఒక ఎపిసోడ్ ఏదైతే టెలికాస్ట్ అయింది కదా, దాని మీద రివ్యూ చేయడం జరిగింది. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి అది చూడండి, మీకైతే నచ్చుతుంది. సో ఈరోజు రెండో ఎపిసోడ్ గురించి కూడా నా రివ్యూ ఏంటంటే కనుక, మొదటగా ఈ షో చూస్తున్న వాళ్ళు, అలాగే ఈ షో చూసి నా రివ్యూ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, నేను చెప్పిన దాంట్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే పెద్ద మనసుతో మన్నిస్తారని. ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ షో కాబట్టి నేను మరీ ఇదిగా చెప్పాను అనుకోండి, అది బాగోదు. అంటే చెప్పడానికి కూడా అంత వీలు కాదు. ఎందుకంటే ఇందులో ఎంతో కొంత కామెడీ ఉంది, అలాగే కొంచెం ఎంటర్టైన్మెంట్తో సాగుతుంది కాబట్టి నేను కూడా ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తూ నేను దీని రివ్యూ చెప్పడం జరుగుతుంది. సో నేను చెప్పి దాంట్లో ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే పెద్ద మనసుతో మన్నిస్తారని కోరుకుంటూ ఈ రివ్యూ చేయడం జరుగుతుంది. సో నిన్న ఓంకార్ గారు అయితే 5 జంటలు తీసుకొచ్చారు కదా, సో దాని కొనసాగింపుగానే ఈ ఎపిసోడ్ కూడా రన్ అయింది. సో ఆరో జంట కింద అంటే ఓంకార్ గారు ఫస్ట్ ఆరో జంట కింద ఇక్కడ ప్రదీప్ అన్న సరస్వతి గారిని ఆహ్వానిస్తారు. సో ఆయన వచ్చేటప్పుడు ఏమంటారంటే, అంతేగా అంతేగా అన్న ఆయన వాళ్ళ భార్య మీద గౌరవంతో, అంటే మాట వింటాడు కానీ, అంటే మనకి ఎఫ్ అనే మూవీ వచ్చింది కదా, ఎఫ్2 అన్న మూవీ వచ్చింది కదా, సో అందులో ఆయన క్యారెక్టర్ అంతేగా అంతేగా. సో యాక్చువల్గా చెప్పాలంటే కనుక, ప్రదీప్ గారి గురించి చెప్పాలంటే కనుక, ఆయన స్పీకర్ అనమాట, మోటివేషన్ స్పీకర్. సో ఆయన మోటివేషన్ క్లాసులు అయితే ఇస్తూ ఉంటారు. మీకు అంటే ఆయన గురించి గూగుల్ అయినా సెర్చ్ చేస్తే కనుక ఆయన మోటివేషన్ క్లాసులు అయితే బాగా తీసుకుంటారు. సో కాబట్టి మంచి మోటివేటర్ మన ప్రదీప్ గారు. అలాగే ఆయన 4 స్తంభాలాట, 2 జలసేత, ఇలా జంజాల గారి సినిమాలు ఏదైతే ఉన్నాయో, సో ఆల్రెడీ జంజాల గారి సినిమా చూసిన వాళ్ళకి ప్రదీప్ గారి గురించి తెలిసే ఉంటుంది. సో ఆయన మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. సో అలాగే దూరదర్శన్లో కూడా పనిచేశారు, అలాగే టీవీ సీరియల్స్లో కూడా నటించారు. సో ఆయన గురించి ఓకే. దీని తర్వాత చూసుకుంటే కనుక, సరస్వతి గారు వాళ్ళ మిస్సెస్ గారు ఎవరైతే ఉన్నారో మంచి యాక్టివేట్గానే ఉన్నారు ఆవిడ. అంటే ఇద్దరికి మ్యాక్సిమం షష్టి పూర్తి వయసు అని చెప్పారు కాబట్టి, ఇప్పుడు పెళ్ళై 36 సంవత్సరాలు అయిందన్నారు కాబట్టి ఒక 60 ఇయర్స్ వేసుకోండి. సో 60 సంవత్సరాల వయసులో ఈ షోకి వచ్చారంటే చాలా గ్రేట్. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, అంటే ఎవరైనా చూసి నేర్చుకుంటే మంచిదన్నమాట. సో మంచి అనుభవాలు అయితే చెప్పడం జరిగింది ఈ షో ద్వారా. సరే, వాళ్ళు రావడం ఒక మంచి సాంగ్తో వచ్చారు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం అని ఒక సినిమా వచ్చింది కదా, దాంట్లో రమణా గోగుల్ గారు ఒక మంచి పాట పాడడం జరిగింది. గోదావరి గొట్టు మీద, ఏమిటమ్మా ఇది, గోదావరి గొట్టు మీద రామచిలకవే, గోరింటాకు పెట్టుకున్న చందమామవే. సరిగ్గా రాదు కానీ ఒక మంచి పాట అండి అది. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. సరే, దీని తర్వాత ఆ మంచి సాంగ్స్కి అయితే మాత్రం పాటను ఎక్కడ చెడగొట్టకుండా మంచిగానే స్టెప్స్ వేసుకుంటూ అలరించారు వాళ్ళిద్దరూ. సో దీని తర్వాత ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఓంకార్ గారు ఈ షోకి మిమ్మల్ని ఎందుకు పిలిచాము అన్నదే ఆయన వివరణ ఇచ్చారు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ జోడీ మీరు. సో 36 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి, కాబట్టి మిమ్మల్ని పిలవడానికి గల కారణం అంటే, సో కొన్ని సలహాలు ఇస్తారు, కొత్త వారికి కొన్ని సూచనలు ఇస్తారు అన్నట్టుగా మిమ్మల్ని ఈ షోకి పిలవడం జరిగింది అన్నట్టుగా ఆయన చెప్పారు. సో ఆయన ఏం చెప్పారంటే, సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయన చెప్పిన సలహాల్లో చాలా సలహాలు ఇచ్చారు, అమూల్యమైన సలహాలు అయితే ఇచ్చారు. సో ఇంతవరకు ఎంటర్టైన్మెంట్ అంటే ఇవి మంచి సలహాలు అబ్బా. సో దీంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ అంటే జ్యూస్ పెనడానికి అయితే ఏమీ లేదు. ఓంకార్ గారు వాళ్ళ అనుభవాలు చెప్పారు. సో కొంచెం మీకు బోర్ కొడితే ఉండొచ్చు కానీ ఈ అనుభవాల్లో కూడా నేను కామెడీ జొప్పించలేను కాబట్టి, సో నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. సో దీని మీద నేను రివ్యూ చేయడానికి ఏం లేదు, వాళ్ళ అనుభవం ముందు మనం ఎంత చెప్పండి. సో కాబట్టి ఆయన అంటే ఓంకార్ గారు కూడా ఒక మాట అంటారు, ఈ రోజుల్లో 36 ఏళ్ళు పెళ్ళయి ఈ రోజుకి కూడా మీరు చక్కగా ఉన్నారు. సో ఈ రోజుల్లో 36 గంటల్లో విడిపోతున్నారు, అలాగే 36 రోజుల్లో అన్న విడిపోతున్నారు, అలాగే 36 నెలల్లో కూడా విడిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు 36 ఏళ్ళు అంటే మంచి గట్టి బంధం అండి మీది. సో కొన్ని మించి అసలు మీ బంధం ఇంత దృఢంగా మారడానికి, అంటే మహా సిమెంట్ లాగా మంచి దృఢంగా ఉన్నది అన్నట్టుగా ఆయన చెప్పారనమాట. అంత దృఢంగా ఉండడానికి గల కారణం ఏంటండి అంటే కనుక, ఆయన ఏం చెప్పాడంటే కనుక, ఇంట్లో శాంతి లేనివాడు ప్రపంచంలో ఏం గెలిచినా ఉపయోగం ఏముంది అన్నట్టుగా మాట్లాడు. నిజమే, ఇంట్లో మనశ్శాంతి లేనప్పుడు మనకి బయట ఇక్కడ శాంతి ఉంటుంది, శాంతి అయితే ఉండదు. కానీ ఆయన గొప్ప విషయం ఏంటంటే, ఇంట్లో శాంతి లేనివాడు బయట ఎంత శాంతి అంటే ఎంత సాధిస్తే ఉపయోగం ఉంది ఇంట్లో మనశ్శాంతి లేనప్పుడు. కాబట్టి ముందు ఇల్లు, తర్వాత బయట. అంటే సో ఇల్లు ఇల్లాలు చక్కబడిన తర్వాత బయట చూసుకోన్నట్టుగా చెప్పడం జరిగింది. దీని తర్వాత ఆయన ఇంకో మాట ఏమన్నాడంటే, ప్రతి క్షణం ప్రతి సెకను
మా భార్యను ప్రేమిస్తూనే ఉంటానట్టుగా ఒక మాట అయితే చెప్పడం జరిగింది. దీని తర్వాత సరస్వతి గారు వంతు అయితే వచ్చింది. సో మీరు చెప్పండి మేడం అంటే ఆవిడ ఏం చెప్పిందంటే, మేము ఇక్కడికైతే పోటీకి రాలేదు, ఎందుకంటే పోటీ పడే వయసు అయితే కాదు కాబట్టి. సో మమ్మల్ని అంటే వాళ్ళు అంటే 36 ఏళ్ళు అయింది కాబట్టి మ్యారేజ్. ఇప్పుడు కొత్త జంటలతో కలిస్తే కనుక కొంచెం రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. సో కొత్తగా మళ్ళీ నూతన ఉత్సాహంతో ముందుకెళ్తాం అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది. సో దీని తర్వాత ప్రదీప్ గారు ఏమన్నారంటే, సెకండ్ ఇన్నింగ్స్ ఆడడానికి వచ్చాం బాబు, మేము ఇక్కడికి వచ్చింది రెండో ఇన్నింగ్స్ ఆడడానికి వచ్చాం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో దీని తర్వాత ఓంకార్ గారు మధ్యలో జ్యూస్ పిండడానికి ఏమీ లేదు కాబట్టి, సో వీళ్ళని కొన్ని సలహాలు ఇవ్వండి అయ్యా బాబు అన్నట్టుగా చెప్పారు. సో అందులో సలహాలు ఏంటంటే, మీరు పెళ్ళయి 36 సంవత్సరాలు అయింది, ఇంత సక్సెస్ఫుల్గా 36 ఇయర్స్ కంప్లీట్ చేశారు. ఈ రోజుల్లో ఎవరో కూడా మహా అయితే రోజుల్లో ఇడిపోయే వాళ్ళు ఉన్నారు, అలాగే నెలల్లో ఇడిపోయే వాళ్ళు ఉన్నారు, అలాగే సంవత్సరాల్లో కూడా ఇడిపోయే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు 36 సంవత్సరాల అనుభవాన్ని, వాళ్ళ 72 సంవత్సరాల అనుభవానికి ఉపయోగపడుతుందని కొన్ని సలహాలు ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. సో దానికి ప్రదీప్ గారు ఏం చెప్పారంటే, కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ సలహాల్లో ఫస్ట్ సలహా ఏంటంటే, భార్యాభర్తలు ఎప్పుడూ కూడా 2 యూనిట్ల కింద ఉండకూడదు, ఒకే యూనిట్గా ఉండాలి. అంటే కలిపి ఉండాలి తప్ప సెపరేట్గా 2 విభాగాలు రెడీ చేసుకోకూడదు. సో ఇద్దరు కలిపి ఒక యూనిట్ లాగా ఉండాలని చెప్పారు. సో దాంట్లో ఫస్ట్ది ఏంటంటే, ఈర్ష్య అన్నది ఉండకూడదు. మొగుడు పిల్లల్లో ఎవరు 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 ఎవరిది ఇదైనా ఈర్ష్య పడకూడదు ఒకళ్ళ మీద ఒకరు. సో కాబట్టి అక్కడ ఈర్ష్య అన్నది ఉండకూడదని చెప్పాడు. సో దాని తర్వాత ఆయన ఒపీనియన్స్ ఏదైతే ఉన్నాయో ఇద్దరు ఒపీనియన్లో అంటే ఓపెన్ మైండ్తో ఉండాలి. అంటే ఏదో దాచుకున్నట్టు మాట్లాడకుండా కాకుండా ఇద్దరి మధ్య దాపరికాలు లేకుండా ఉండాలి. అలాగే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అలాగే అంటే ఆ విధంగా అంటే ఇద్దరి మధ్య పెద్ద సీక్రెట్స్ ఏమి లేకుండా ఓపెన్ మైండ్తో ఉండాలని ఆయన చెప్పారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నా ఫోన్కి కీ ఉండదు, అలాగే తన ఫోన్కి కీ అంటే లాక్ ఏం పెట్టుకో, ఎప్పుడు కూడా ఓపెన్గా ఉంటుంది. సో ఎప్పుడైనా నా ఫోన్ తను చూడొచ్చు, తన ఫోన్ నేను చూడొచ్చు. ఈ మధ్య ఎక్కువగా చెప్పాలంటే ఎవరు అంటే అందరి గురించి నేను మాట్లాడతలేదు, కొంతమంది ఎవరి కాళ్ళు లాక్ వేసుకుంటారు. సో మరి అదే దాని గురించి ఆయన చేశారంటే, మా దగ్గర దాపరికాలు ఉండవు కాబట్టి ఓపెన్గానే ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పారు. సో కాబట్టి దాని తర్వాత నా హార్ట్కి తాళం ఆవిడే, అలాగే నాకు ఆకలి ఎప్పుడు వేస్తుందో ఆవిడకి తెలిసిపోతుంది, నాకు కోపం ఎప్పుడు వస్తుందో ఆవిడకి తెలుస్తుంది. సో ప్రతి దాని గురించి తనకు తెలుసు. అలాగే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా తనకి తెలుస్తూ అన్నట్టుగా ఆయన చెప్పారు. సో కొన్ని విషయాలు అంటే మా ఇద్దరు చివరిగా ఆయన ఏం చెప్పాడంటే, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి మొగుడు పిల్లలు ముందుకు వెళ్ళాలంటే, లేదంటే గొడవలు వచ్చి విడిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఒకరి మీద ఒకరు గౌరవం ఉండాలంటే ఆయన చెప్పడం జరిగింది. దీని తర్వాత సరస్వతి గారు ఓ మాట చెప్పారు, మెన్ అండ్ ఉమెన్కి సంబంధించేసి అంటే ఇద్దరు ఈక్వల్ అని చెప్తారు కానీ, అంటే బయట మామూలుగా ఈక్వల్ అని చెప్తారు కానీ ఆవిడ జనరల్గా ఏం చెప్పింది, ఆలోచనలో చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకే ఆలోచనలు అయితే మగవారికి ఆడవారికి ఒకే ఆలోచనలు అయితే ఉండవు. సో ఆడవాళ్ళకి కొంచెం విపరీతమైన ఆలోచనలు ఉంటాయని చెప్పింది అయితే నాకు అర్థం కాలేదు. సో ఆవిడ ఏంటంటే ఆలోచన విధానంలో మార్పు అయితే ఉంటుంది. సో అంటే వీళ్ళు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తారని చెప్పింది. మరి ఆవిడ ఆలోచన ప్రకారం కొంచెం ఆలోచనలో చాలా తేడాలు ఉంటాయి అన్నట్టుగా ఆవిడ చెప్పింది. సో వాళ్ళు కొంచెం ముందు చూపు ఎక్కువ. అంటే చాలామంది నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కొంతమందికి ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్లో ఎక్కువ లేడీస్ ఆలోచిస్తూ ఉంటారు. కొంచెం ముందు జాగ్రత్త కూడా ఎక్కువ జెంట్స్తో పోల్చుకుంటే. జెంట్స్కి చాలా రేర్గా తక్కువ మందికి ఉంటుంది. అంటే దూరం ఆలోచన ఉన్న వాళ్ళు తక్కువ, అంటే ఏ రోజు ఆ రోజు తెపాలతో మెద్దాం అన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో దూరం ఆలోచించిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ ఆడవాళ్ళు ఏ రోజు తెపాలో ఆ రోజు కాదు, కొంచెం లాంగ్గా ఆలోచిస్తారు. వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నాకు తెలుసు. కానీ ఏంటంటే నేనేమంటున్నానంటే, వాళ్ళ ఆలోచనలు ఏంటంటే ఎక్కువ మంది పర్సంటేజ్ చూసుకుంటే కనుక లేడీస్ కొంచెం మగవారి కన్నా ఆలోచన విధానం బాగుంటుంది ఫ్యామిలీ నడిపే విషయంలో. అందుకే ఎక్కువ ఫ్యామిలీ నడిపే విషయంలో ఆడవాళ్ళు అందవేషం చెయ్యి, ఎందుకంటే వాళ్ళు మేనేజ్మెంట్ బాగా చేయగలరు. సో కాబట్టి వాళ్ళు అంటే ఇక్కడ అది ఆలోచనలో నేను అనుకున్న విధానం అయితే అయ్యి ఉండొచ్చు. సో ఆవిడ ఏమనుకుందో మనకు తెలియదు కాబట్టి ఆలోచన విధానాలు వేరంటే కనుక నేను మేనేజ్మెంట్ కానీ ఇంట్లో ఫ్యామిలీ నడపడంలో కానీ వీళ్ళ ఆలోచనలు బాగుంటాయి. మగవాళ్ళు అంతగా చేయలేరని ప్లానింగ్ నా అభిప్రాయం. సో కొంతమంది ఉన్నారు రేర్గా, అందరి గురించి అంటలేదు నేను. సో దీని తర్వాత ఆవిడ చెప్పింది ఏంటంటే, నాలాగా ఆలోచించాలని నేను ఎప్పుడూ ప్రెజర్ ఇవ్వలేదు. సో ఆడవాళ్ళ ఆలోచనలు అంటే నేనేది ఆలోచిస్తున్నానో మా హస్బెండ్ కూడా అదే ఆలోచించాలని ఎప్పుడూ నేను ప్రెజర్ ఇవ్వలేదు. సో దీని గురించి వీళ్ళిద్దరూ కొన్ని రాసుకొని వచ్చారో కొన్ని అనుకుని వచ్చారో తెలియదు కానీ వ్యతిరేక పదాలు కొన్ని చెప్పారనమాట. సో సరదాగా చెప్తున్నాను, వాళ్ళకి అనిపించినవి చెప్పారు. అంటే నాకు ఏఎన్ఆర్ ఇష్టం, మీకు ఎన్టీఆర్ ఇష్టం,
నీకు జిలేబీ ఇష్టం, నాకేమో గారె ఇష్టం, నీకు బూరి ఇష్టం, నాకేమో పొంగడం ఇష్టం, నీకేమో ఆవకాయ ఇష్టం, నాకు మాగాయ ఇష్టం, నీకేమో చింతకాయలు ఇష్టం, నాకేమో ఉసిరికాయలు ఇష్టం అని చెప్పుకున్నారు అనమాట. అంటే దీని అర్థం ఏంటి, అక్కడ ఏ పదం చెప్పారన్నది పాయింట్ కాదు. మీరు ఆ సేమ్ చెప్పినయే చెప్పట్లేదని నన్ను అడగొద్దు. అంటే టోటల్గా వాళ్ళు చెప్పాలనుకుంది ఏంటంటే, మేము అభిరుచులు, మా ఇద్దరు అభిరుచులు వేరు వేరు అయినా కూడా కొంతమందికి ఎన్వి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఎన్వి తినలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది అది అంటే సో కొంతమంది సినిమాలు ఇష్టం, కొంతమంది సాంగ్స్ వినడం ఇష్టం. చాలామంది ఉన్నారు లేడీస్లో ఎక్కువ మంది పాటలు వింటూ ఉంటారు. మరి వాళ్ళు సినిమాలు పెద్దగా చూడరు, కానీ సాంగ్స్ అయితే వింటారు. నేనైతే సినిమాలు చూస్తాను, కొంతమంది సాంగ్స్ వింటారు. సో ఎవరిష్టం వాళ్ళది. అంత మాత్రం ఒకరి మీద ఒకరి ఇష్టం చంపుకోకూడదమ్మా. వాళ్ళ ఇష్టం వాళ్ళు, అంటే వాళ్ళు టోటల్గా వస్తేలోకి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు ఇష్టపడి కూడా నాకు ఇష్టం, కానీ అవే ఇష్టం నాకు ఉండాలని రూల్ లేదు. కాబట్టి ఆవిడ చెప్పిన విధానం అయితే బాగుంది. ఇది చక్కగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఆల్రెడీ పెళ్ళయి లైఫ్ సాగిస్తున్న వాళ్ళకి మంచి అనుభవ పాఠాల కింద ఉపయోగపడుతుంది. కొంచెం చూసి నేర్చుకుంటే బెటరు. సరే మీ ఇష్టం, అది అది మీరు నేర్చుకుంటారు లేదన్నది. ఆవిడంటే ఒకరి అభిప్రాయం ఒకరు గౌరవించుకోండి అని చాలా చక్కగా వివరించారు వాళ్ళిద్దరు కూడా. సో ఇక్కడ అంతేగాని ఆయన ఏమీ అనలేదు. కానీ సో ఇద్దరు కూడా అంతేగాని ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నందుకు ఇంతవరకు వచ్చామన్నట్టుగా చెప్పారు. సో నిజ జీవితంలో మంచి పార్ట్నర్ అయితే దొరికారు ప్రదీప్ గారు మీకు. సరే నెక్స్ట్ దీని తర్వాత వచ్చి ఇది అయిపోయిన తర్వాత ఆయన ఫైనల్గా ఒక మాట ఏం చెప్తాడంటే, ఆ రోజు ఎన్ని గొడవలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఏ రోజు గొడవ ఆ రోజే, అంటే నైట్ 12 గంటలకల్లా బ్యాలెన్స్ షీట్ అంటే క్లియర్ చేసేసుకుంటాం. ఏ ప్రాబ్లం ఉన్నా మళ్ళీ మార్నింగ్ గుడ్ మార్నింగ్తో మా పలకరింపులు స్టార్ట్ అవుతాయి అన్నట్టుగా ఆయన చెప్పారు. అంటే ఏ సమస్య వచ్చినా షార్ట్ అవుట్ చేసుకుంటాం అన్నట్టుగా చెప్పారు. సో దీంతో ఇక్కడతో ఇది అయిపోయిన తర్వాత వెంటనే అభయ్ గారు ఒక క్వశ్చన్, మీకు ఆల్రెడీ తెలుసు కదా, అభయ్ మన నిన్న గట్టిగా పడ్డాయి అభయ్కి, జ్యూస్ బాగా పిండారు మన ఓంకార్ గారు. అయితే ఈరోజు ఫస్ట్ జంటకి పెద్దగా జ్యూస్ పిండడానికి అవకాశం లేదు. సో ఇక్కడ అభయ్ గారు ఏమంటారంటే, చిన్న చిన్న విషయాలకి, అంటే ఈ రోజుల్లో అంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ చెప్తున్నారు, చిన్న చిన్న విషయాలకి దారుణంగా విడిపోతున్నారు. కానీ మీ వల్ల ఒక్క జంట విడిపోకుండా ఉన్నా చాలు, అది మీరు కూడా మిమ్మల్ని అదే అంటే ఈ షో ద్వారా వీళ్ళు చెప్పే మాటల ద్వారా చాలామంది ఈ రోజుల్లో విడిపోతున్నారు. నిజమే, ఇంతకు ముందుతో పోలిస్తే అది ప్రేమ పెళ్ళిళ్ళు అవ్వచ్చు, అలాగే అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వచ్చు. కానీ సో చాలా చూస్తూ ఉంటున్నాం మనం సోషల్ మీడియాలో, ఎక్కువ మంది విడిపోతున్నారు చిన్న చిన్న కారణాలు, పెద్ద కారణాలతో కూడా కాదు. సో కాబట్టి అంటే నాకు తెలుసున్నంత వరకు మ్యాక్సిమం ఇద్దరు కూర్చొని షార్ట్ అవుట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం రాదు. కానీ దాన్ని ఏంటంటే పెద్ద చేసుకోవడం, భూతద్దంలో చేసుకోవడం, దాంతోపాటు పక్క వాళ్ళ సలహాలు విన్నారంటే కనుక ముందు మునిగిపోయేది అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళే. కాబట్టి మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే బెటర్. కానీ రేపొద్దున్న వాళ్ళు రారు కదా మధ్యలోకి, మీ లైఫ్ మీరు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఏమన్నా చిన్న ఏమన్నా ఉంటే కనుక మీరు మాట్లాడుకుంటే కనుక ఈ ప్రాబ్లం రాదనుకుని, అంటే వాళ్ళు ఇచ్చిన సలహా, నా సలహా కూడా అదే. సో కూర్చొని మాట్లాడుకోండి. బయట వాళ్ళు ఏం కాదు కదా, ఇంట్లో వాళ్ళే. కాబట్టి సమస్య ఏమన్నా ఉంటే సర్దిద్దుకొని ట్రై చేయండి. పెళ్ళయ్యి పిల్లలు లేని వాళ్ళు అయితే పర్వాలేదు, కానీ పిల్లలుండి విడిపోవడం అన్నది జరిగిందనుకోండి, వాళ్ళకి చాలా ప్రాబ్లం అనమాట, పిల్లలకి ప్రాబ్లం. కాబట్టి ఒక నిమిషం ఆలోచించుకొని, సమస్య మరీ పెద్దదైతే తప్ప మామూలు చిన్న చిన్న సమస్యలు అయితే మాట్లాడుకొని షార్ట్ అవుట్ చేసుకోవడం బెటర్. లేదంటే చిన్న పిల్లలకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అంటే వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి అందులో నా సలహా కూడా వాడు చెప్పడం జరిగింది. దీని తర్వాత వచ్చి ఆయన మంచి సలహా, అంటే మీలాంటి వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళు చాలా నేర్చుకోవచ్చని అభయ్ గారు చెప్పడం జరుగుతుంది. వెంటనే సౌజన్య గారు, ప్రముఖ న్యూస్ ఛానల్ ఆవిడ మాట్లాడతారు. అన్నా నువ్వు అలా అన్నావంటే కనుక మనల్ని కొడతారన్నా, వచ్చి నువ్వు పెత్తనం ఇస్తే కనుక పెద్దోళ్ళు కదా మీరు, ఏమన్నా తప్పు అయితే చెప్పండి అన్నట్టుగా చెప్తున్నావు అన్నట్టుగా ఒక సెటైర్ వేస్తుంది ఆవిడ. అందరూ గమ్మని అవుతారనమాట. దీని తర్వాత నెక్స్ట్ వచ్చి ఆలీరాజా గారు రొమాన్స్ గురించి మాట్లాడతారు. ఏంటి ఆలీరాజా మాట్లాడిన రొమాన్స్ ఏంటంటే కనుక, ఆలీరాజా గారు ఆల్రెడీ వాళ్ళ మిస్సెస్ మా ఆయన దగ్గర ఒకటి తక్కువ పుష్ప అంటారు కదా, అందులో సినిమాలో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఒకటి తక్కువైంది పుష్ప అన్నట్టుగా, ఒకటి తక్కువైంది నీలో అంటే అది రొమాన్స్ అన్నట్టుగా ఆలీరాజా గారు మళ్ళీ ఆ పాయింట్ తీసుకొస్తారు. సో దానికి ఆయన మంచి ఆన్సర్ అయితే ఇచ్చారు ప్రదీప్ గారు. ఏం చెప్పారంటే కనుక, రొమాన్స్ అంటే కనుక ముద్దో హగ్గో కాదయ్యా, రొమాన్స్ అంటే ఒక ఇద్దరు మనుషులు ఎదుర్కొంటా కళ్ళతో చూసుకున్న అది రొమాన్సే. ఎందుకంటే ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా అది వస్తుంది. ఇష్టం లేనప్పుడు నువ్వు దగ్గరికి వెళ్ళి ఒక ముద్దు పెట్టుకున్న, హగ్ చేసుకున్న రొమాన్స్ అయితే పండదు అన్నట్టుగా ఆయన చెప్పిన మాటలు, మనం చెప్పిన మాటలు కాదు. సో ఒక మనిషి చెయ్యి తగిలిన చాలయ్యా, అంటే ఇద్దరి మధ్య ఇష్టం ఉంటే ఆ చెయ్యి తగిలిన రొమాన్స్ అయితే పండుతుంది. కానీ
ఏమి అంటే అది ఆయన అభిప్రాయం అన్నమాట. సో కాబట్టి రొమాన్స్ గురించి చాలా రొమాంటిక్గా చెప్పారు ప్రదీప్ గారు ఆ వయసులో కూడా. సో మంచి బాగుంది ఆన్సర్ అయితే కనుక. సరే అయితే దీని తర్వాత ఇక్కడతో పెద్దవారు ప్రదీప్ గారు అలాగే వారి మిస్సెస్ సరస్వతి గారు సూచనలు అయితే మంచి సూచనలు ఇచ్చారు. కాబట్టి కొత్తగా ఉన్న జంట ఎవరైనా ఉంటే కనుక పెళ్ళైన వాళ్ళు, పెళ్ళైన తర్వాత కొంచెం చిన్న చిన్న గొడవలు అవుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూసి మీ ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఓకే, నాకైతే ఓకేనబ్బా, మంచిగా అలరించారన్నట్టు అనిపించింది. నెక్స్ట్ జోడీ సోనియా గారు అండ్ యాష్ గారు. యాష్ అంటే కొత్తగా మ్యారేజ్ అయింది. సో వీళ్ళకి మ్యారేజ్ అవ్వకుండానే షూట్ తీసుకొచ్చినట్టున్నారు. కాళ్ళకు పారని అవన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే మనకి ఎపిసోడ్లో మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే 1 డేలో వచ్చారన్నట్టుగా టెలికాస్ట్ చేశారు. కానీ ఆల్రెడీ 1 or 2 days బ్యాక్ వాళ్ళు మ్యారేజ్ అయినట్టుంది. సోషల్ మీడియాలో ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. మన ప్రశాంత్ బౌన్సర్లతో పెళ్లికి వెళ్ళిన ప్రశాంత్ అంటున్నారు, తర్వాత పృథ్వీ అంటున్నారు. అలాగే ఓంకార్ గారు కూడా ఈ మ్యారేజ్కి అయితే అటెండ్ అవ్వడం జరిగింది. కానీ మాకు షో ఈ రోజు టెలికాస్ట్ అయింది కాబట్టి పెళ్ళై 24 గంటల్లోనే పారాయణంతో హౌస్లోకి ఎంటర్ అయ్యారన్నట్టుగా బాగా చెప్పారు ఓంకార్ గారు. సో వీళ్ళకైతే మ్యారేజ్ అవ్వకుండానే షూట్ అయితే జరిగింది కాబట్టి. సో సోనియా గారు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో ఒక బెంబేలు దించిన పర్సన్, మీకు తెలుసు ఆల్రెడీ. కానీ ఇక్కడ ఫ్యామిలీతో వచ్చారు. సో చక్కగా ఉన్నారు. వీళ్ళ మ్యారేజ్ చేసుకుని చక్కగా, అంటే వాళ్ళ హస్బెండ్ మంచి మనిషిలా కనిపిస్తున్నారు. సో ఆయన మొహమాటం అవన్నీ ఉన్నాయి. కానీ అటువంటి మొహమాటం ఇవన్నీ ఉన్నా కూడా సోనియా గారు ఒప్పించి తీసుకొచ్చారట. ఎందుకంటే ఆయన బిజినెస్ మ్యాన్ అని చెప్పారు. సో ఆయన బిజినెస్లు ఎక్కువ ఉన్నాయి, కానీ ఇంత టైం దొరుకుతుందా లేదా అన్న పర్సన్ని సోనియా గారే ఒప్పించి అయితే తీసుకురావడం జరిగిందట షోకి. సో కాబట్టి ఎలా ఉంది ఏంటి ఒకసారి చూసుకుంటే కనుక వీళ్ళ జ్యూస్ పిండగలిగారా లేదంటే కనుక పిండలేదు. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విషయాలు రాబట్టడానికి ట్రై చేశారు. జ్యూస్ పిండడానికి ఎందుకంటే ఆయన బిజినెస్ మ్యాన్, ఆవిడేమో కొత్తగా పెళ్ళయింది. ఇంకా పెళ్ళికి 1 day 2 days ముందే షూట్ జరిగిందో ఏటో కానీ వీళ్ళు వచ్చారు. సో ఎక్కువ ప్రయోగాలు అయితే ఓంకార్ గారు చేయడానికి అవకాశం లేదు. సో ఈ పిండి ఎక్కడైనా పిండుదాం అనుకున్నారో ఏంటో కానీ ఇది అమర్దీప్ దగ్గర గట్టి పిండారండి. మీకు అమర్దీప్ వచ్చిన తర్వాత చెప్తాను. సో కుదిరితే ఈ వీడియోని సోనియా గారితో ఎండ్ చేసి నెక్స్ట్ అమర్దీప్ గారితో స్టార్ట్ చేద్దాం. సో ఆయనది కొంచెం గట్టిగా పిండారు కాబట్టి సోనియా గారిది వీళ్ళ కొత్త అయినా వాళ్ళ పెద్దవాళ్ళు వీళ్ళు కొత్త జంట కాబట్టి ఎక్కువగా భయపడతారని చెప్పి పిండడం ట్రై చేయలేదు. కానీ సో కంటెంట్ కోసం ఎక్కువ ట్రై చేయలేదు. కానీ వీళ్ళు ఇవ్వవలసిన కంటెంట్ కొత్త జంట కాబట్టి ఇచ్చింది. సో ఏమి ఇచ్చారు ఏంటన్నా చూసుకుంటే కనుక సోనియా గారు పుష్ప 2 సాంగ్ పుష్ప 2లోదని అంటారా, ఇది పుష్ప 1లోదనా, చూసేటి అగ్గిరవలో ఉంటుంది నా స్వామి సాంగ్ అంటే కనుక పుష్ప 2లోది అనుకుంటా. చూసేటి అగ్గిరవలో ఉంటుంది నా స్వామి, పుష్ప 2 నుంచి ఒక మంచి సాంగ్తో ఎంటర్ అయ్యారు. సో పాపం ఆయన ఉన్నంతలో ఆయన ఎంత వేయాలో అంత వేయగలిగారు. కానీ సోనియా గారు అయితే సాంగ్కి బాగానే చేశారు, బాగానే అనిపించింది నాకు. దీని తర్వాత ఓంకార్ గారు ఎంటర్ అయ్యారు. ఇక్కడ ఇస్మార్ట్ జోడీకి ఎందుకు వద్దాం అనుకున్నారని చెప్తే కనుక ఆవిడ ఏం చెప్తారంటే, అసలు ఇస్మార్ట్ జోడీకి ఎందుకు వద్దాం అనుకున్నారు మీరిద్దరు అని అడిగారు. అంటే యాక్చువల్గా వీళ్ళ పెళ్ళై కొత్తగా వచ్చింది కాబట్టి. సో సోనియా గారు ఏమంటారంటే, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి మెమొరీస్ కోసం వచ్చామన్నట్టుగా ఆవిడ చెప్పింది. దీని తర్వాత ఓంకార్ గారు ముహూర్తం పెట్టారా అని చెప్పేసి క్వశ్చన్ వేశారు. ఓంకార్ గారు మళ్ళీ మొదలెట్టారనమాట. ముహూర్తం పెట్టారా అన్నట్టుగా ఒక క్వశ్చన్ వేశారు. దేనికి ముహూర్తం అన్నట్టుగా మొఖాలు పెట్టారు సోనియా గారు అండ్ వాళ్ళ హస్బెండ్కి ఎలాగ మొహమాటం అలాగే సోనియా గారు మొహమాటం లేదని. కానీ సో అక్కడ ఆల్రెడీ ఆవిడ అంటుంది, అన్న కొంచెం చూసి అడగన్నా క్వశ్చన్లు, అంటే కొంచెం చూసి అడగన్నా కొంచెం ఇబ్బంది పడతామేమో, కొంచెం చూసి అడగని చెప్పేసి ఆవిడ ఫస్ట్గానే ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటుంది. సో ముహూర్తం పెట్టారా అంటే కనుక నవ్వుతూ ఉంటారు. మరి ఏం చెప్తారు సమాధానం? కొంచెం ఇబ్బంది పడే క్వశ్చన్ వేసాడు అయినా. ముహూర్తం పెట్టారు అంటే నవ్వుతూ ఉంటుంది. సో దేని గురించి ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. పెట్టారన్న అంటే పెళ్ళి కొత్తగా ఇక్కడికి వచ్చాం కానీ పెట్టారన్న అన్నట్టుగా చెప్తారు. సరే పక్క నుంచి వాళ్ళు మాట్లాడుతుంటారు. మిగతా హౌస్ అదే ఇక్కడ జోడీస్ ఎవరైతే ఉన్నారో పెళ్ళి అయింది, హనుమూన్కి వెళ్ళవలసిన వాళ్ళు అనవసరంగా ఓంకార్ గారు షోకి వచ్చారు, ఇక్కడ జ్యూస్ పిండేస్తారు అన్నట్టుగా ఆల్రెడీ మాకు పిండేత్తం జరుగుతుంది కాబట్టి అన్నట్టుగా మాట్లాడారు. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే కనుక ఆవిడ చెప్తుంది. సో దీని గురించి పక్కన పెట్టేస్తే కనుక ఒకవేళ పెళ్ళి అంటే కొన్ని మెమరీస్ కోసం సోనియా గారు వాళ్ళ హస్బెండ్ రావడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ బిజినెస్ మ్యాన్ అట కాబట్టి అంత బిజీ షెడ్యూల్లో కూడా సోనియా గారు ఇష్టపడ్డారు కాబట్టి ఈ షోకి రావడం జరిగింది అన్నట్టుగా ఆయన చెప్పారు. సో ఒప్పించడానికి ట్రై చేశాను, అలాగే ఒప్పుకున్నారు, వచ్చారు అన్నట్టుగా చెప్పారు. అయితే ఇక్కడ
ఆవిడ సోనియా గారు అయితే కనుక ఎవరి మాట విన్నాం, ఒక యాష్ గారు చెప్పిన మాట మాత్రమే నేను వింటాను అన్నట్టుగా చెప్పారు. తర్వాత ఓంకార్ గారు ఇంట్లో ఏమని పిలుస్తారు సోనియా గారు అని చెప్పేసి సోనియా గారిని అడిగితే షూ అని పిలుస్తాను అన్నారు. అంటే యాష్లో ష్ అని ఏదో పిలుస్తారంట. సో ముద్దుగా అలా పిలుస్తారని చెప్పారు. దీని తర్వాత ఆవిడ అడుగుతుంది, మళ్ళీ అడుగుతుంది, నాన్న కొంచెం చూసి అడగన్నా, ప్రశ్నలు ఏమన్నా ఇబ్బంది పడి వద్దన్నట్టుగా. ఆల్రెడీ ఫస్ట్ నైట్ ముహూర్తం ఎప్పుడు పెట్టారని అడిగారు కదా. సో అటువంటి క్వశ్చన్స్ ఏమన్నా అడుగుతారని ఆవిడ కంగారు పడింది. ఎందుకంటే అప్పటి వరకు పాపం ఆయన ప్రిపేర్ చేసి ఉంటుంది ఆవిడ ఇంటికాడ కూర్చుని. అంటే ఈవిడికి కొంచెం టీవీ షోలో కానీ ఇలాగ బిగ్ బాస్ షోలో కానీ మూవీలో కానీ సో ఈవిడైతే ఎక్కడో దిక్కున ఉంది, కానీ ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి సో అంత కెమెరా ఫేస్ చేయలేరు కదా. సో వీళ్ళు ఫేస్ చేసినంత ఈజీ అయితే కాదు. సో అంత బిజీ షెడ్యూల్లో కూడా, అది మ్యారేజ్ షెడ్యూల్లో కూడా షోకి రావడం జరిగింది. షూట్ అదే సాంగ్ కూడా బాగానే పెర్ఫామ్ అయితే చేయగలిగాడు ఆయన. సో అందుకే ఆవిడ అంటుంది కొంచెం చూసి అడగన్నా కొంచెం ఇబ్బంది పడతారు అన్నట్టుగా రిక్వెస్ట్ చేసింది. తర్వాత ఎదుర్కొంటున్న జోడిస్ అయితే నీకు ఒక చిన్న పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి హౌస్ మేట్స్ని అడిగితే కనుక మీ ప్రేమను జీవించడానికి ఏదో ఒకటి చేయండి అన్నట్టుగా వాళ్ళు అడుగుతారు. సో ఆవిడ ఏం చేస్తుందంటే హస్బెండ్ కాళ్ళకు దండం పెట్టుకుంటుంది. సో అక్కడతో ఆ టాస్క్ అయితే అయిపోయింది అనమాట. తర్వాత తను ఎప్పుడు బాధ కలగకుండా చూసుకుంటాను అన్నట్టుగా యష్ అన్న ఆయన వాళ్ళ హస్బెండ్ అయితే చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత ఓంకార్ గారు ఇక్కడ కొత్త జంట కాబట్టి వీళ్ళని పెద్దగా ఇబ్బంది పెట్టడానికి అయితే ట్రై చేయలేదు. ఎందుకంటే కొన్ని అది కొట్టడం కానీ ఇలాంటివి కానీ చేయలేదు, కొంచెం ఇబ్బంది అయితే పెట్టలేదు. సో తర్వాత ఎప్పుడు ఇక్కడ యాక్చువల్గా అంటే సోనియా గారు యష్ గారి గురించి చెప్పాలంటే కనుక వీళ్ళెప్పుడు ఐ లవ్ యూ అని చెప్పుకోలేదు, ఒకరికొకరు పువ్వులు ఇచ్చుకోలేదు. సో ఫస్ట్ టైం ఈ స్టేజ్ మీద చెప్తున్నాను. అంటే ఇష్టపడడానికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే ఇష్టం కాదు, కళ్ళల్లో కూడా ఇష్టం తెలుస్తుంది. కాబట్టి ప్రపోజ్ చేసినా చేయకపోయినా ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉందో లేదన్నది ఆటోమేటిక్గా తెలుస్తుంది. కాబట్టి మేము ఎప్పుడు చెప్పుకోలేదు. సో కాబట్టి ఫస్ట్ టైం ఇదే స్టేజ్ మీద నేను ఐ లవ్ యూ చెప్తున్నాను. అలాగే సో కాబట్టి ఈ స్టేజ్ మీద ఫస్ట్ టైం ఎక్స్ప్రెస్ చేశారట. అంటే ఇంతకుముందు ఎప్పుడు చెప్పుకోలేదు. ఒకరంటే ఒకరు ఇది ఉంది, మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఫస్ట్ టైం ఇలాగా చెప్పడం, అంటే ఇలా పువ్వు పెట్టుకుని అందరికీ నచ్చదు. అంటే ఇప్పుడు వాళ్ళకి విషయం గురించి కాదు, కానీ అప్పుడు వాళ్ళు అంటే ఈ పువ్వు ఇవ్వడం, ప్రపోజ్ చేయడం అన్నది మామూలుగా, అంటే చెప్పకపోయినా ఎవరి కళ్ళల్లో చూసిన బట్టి అది తెలిసిపోతుంది. కానీ సో ఇక్కడ ఏంటంటే ఆయన కొంచెం మొహమాటస్తుడు కాబట్టి ఆయన ఏంటంటే మేము ఎప్పుడు ఇలా చెప్పుకోలేదు, ఇది ఫస్ట్ టైం అన్నట్టుగా ఆయన చెప్పాడు. దీని తర్వాత ఆవిడ సోనియా గారి గురించి ఆవిడ ఏం చెప్పిందంటే కనుక యాక్చువల్గా నేను నా వర్క్ నేను ఎలా ఎదగాలి ఈ ఆలోచించడం తప్ప పెళ్ళి కనుక వేస్తే కనుక నా కాళ్ళకి బంధం కింద అడ్డుపడుతుంది. అంటే మ్యారేజ్ చేసుకుంటే కనుక ముందుకు వెళ్ళడానికి అవి సంఖ్యలాగా చాలామంది చెప్తారు కదా, ముందుకు వెళ్ళడానికి వర్కౌట్ అవ్వదన్న ఉద్దేశంతో పెళ్లి మ్యాటర్ ఎప్పుడు వచ్చినా కూడా నేను సైడ్ అయిపోవడానికో నో చెప్పడానికి ట్రై చేశాను. సో ఫస్ట్ టైం మాత్రం ఈయన్ని అంటే తినతో పరిచయం అయిన తర్వాత మ్యారేజ్కి నేను ఒప్పుకోవడం జరిగింది. నేను విని ఒకే ఒక్క మాట యష్ మాట అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ అయితే ఉంది. అలాగే యష్ గారు యాక్చువల్గా వాళ్ళ సిస్టర్ గారి కోసం చాలా కష్టపడ్డారట. సో అనుకోకుండా ఆవిడ లాస్ అయ్యారు అన్నట్టుగా చెప్పారు. సో ఆ ఫోటో మనకి మొబైల్లో చూపిస్తారు. సో కాబట్టి తన సిస్టర్ లేని లోటు ఏదైతే ఉందో, సిస్టర్ ఎంత బాగా తను చూసుకుంటుందో అటువంటి ఇబ్బంది ఏం పడకుండా నేను చాలా చక్కగా తను చూసుకుంటా అన్నట్టుగా సోనియా గారు ప్రామిస్ చేస్తారు. సో తర్వాత ఇక్కడ ఓంకార్ గారు మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తానని చెప్పేసి గాజులు, ఆ పూలు, అలాగే చీర, సారీ ఏదో అంటారు కదా, అలా పెట్టారనమాట. సో అక్కడ ఎవరైతే జోడీల్లో వచ్చారో అందులో లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి ఒక్కొక్కరి చేత చీర, గాజులు ఇలా సో వాళ్ళతో ఇప్పించారు. సో ఇప్పించిన తర్వాత అక్షంతలు అయితే కనుక ఓంకార్ గారు వేశారు. సో దీని తర్వాత ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉన్నది అని అనుకుంటే కనుక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మళ్ళీ ఇక్కడ సరస్వతి గారు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, పెళ్ళి అవుతున్న వాళ్ళకి కానీ, పెళ్ళై ఉన్న వాళ్ళకి కానీ ఒక సూచనలు అయితే ఇచ్చారు. సో అందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది సిరివెన్నెల గారు 4 లైన్లు అయితే రాశారట. అందులో ముఖ్యంగా రాసిన ఏమన్నా ఉన్నాయంటే కనుక చెలిమి సహచర్యం, త్యాగం, అన్యోన్యం అని చెప్పేసి ఆవిడ చాలా చక్కగా పాడింది. సో చెలిమి సహచర్యం, త్యాగం, అన్యోన్యం, తర్వాత స్తంభాలైన మందిరమే పెళ్లి పందిరి అన్నట్టుగా. అంటే ఇక్కడ పెళ్లి పందిరి గురించి చాలా సాంగ్స్ వచ్చాయి. ఆల్రెడీ మండపం కట్టేవారు, మరి ఇప్పుడు మండపాలు కడుతున్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు అన్నీ కూడా
నాకు తెలిసి ఎక్కువగా అంటే మండపం అన్నది ఎప్పటి నుంచో ఉన్నదండి. 4 రాట్లు వేస్తారు కదా, అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉన్నదన్నట్టుగా చెప్పారు పెద్దవారు. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ స్తంభానికి ఏంటంటే చెలిమి, రెండో స్తంభానికి సహచర్యం, మూడో దానికి త్యాగం, నాలుగో దానికి అన్యోన్యత. 4 వాటిని ప్రతిబింబించడానికే మ్యాక్సిమం పెళ్లిలో 4 స్తంభాలు అంటారు కదా, ఆ 4 ఉంటాయి కాబట్టి 4 వాటిల మధ్యలో కూర్చోబెట్టి పెళ్లి చేస్తారు. 7 అడుగులు ఇంకా ఉంటాయి కదా. సో మెయిన్గా ఈ 4 స్తంభాల గురించి ఎవరికి తెలియదు కాబట్టి ఆవిడ బాగా వివరించారు. 4 స్తంభాలు, ఫస్ట్ చెలిమి ఉండాలి. చెలిమి అంటే స్నేహమేమో, ఇద్దరికి కలిపి ఒక స్నేహబంధం ఉండాలి. అలాగే సహచర్యం, ఇద్దరు ఒకరి సహకారం ఒకరికి ఉండాలన్నట్టుగా. అలాగే త్యాగం అంటే ఒకరి కోసం ఒకరు క్షమాగుణం ఉండాలన్నట్టుగా. 4వది అన్యోన్యత, ఇద్దరికి మధ్య ఒక రకమైన బాండింగ్ ఉండాలన్నట్టుగా. సో ఈ 4 ఉంటే కనుక మీరు ముందుకు వెళ్తారన్నట్టుగా ఒక 4 లైన్లు ఆవిడ చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత ఈ 4 అర్థం చేసుకుని మీరు హ్యాపీగా ఉండాలన్నట్టుగా సరస్వతి గారు చెప్పారు. మంచి మాటలు చెప్పారు. చూడకపోతే ఎపిసోడ్ ఒకసారి చూడండి. కొత్తగా ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, మ్యారేజ్ అయ్యి కొంతకాలం అయిన వాళ్ళు కానీ చూస్తే ఇటువంటి మాటలు కొంచెం అర్థం చేసుకోవడానికి బాగుంటాయి అనమాట. ఇందులో నేను కామెడీ చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. సో దీని తర్వాత ఇక్కడ ఆమెన గారు ఒక మాట మాట్లాడతారు. ఆమెన గారు అంటే తెలుసు కదా, అనిల్ జేలా అనుకుంటా, మై విలేజ్ షో సంబంధించి వాళ్ళ మిస్సెస్ గారు ఏమన్నారంటే, అన్న మా పెళ్ళి 2020లో ఎప్పుడో కోవిడ్ టైంలో అయిందట, కాబట్టి మాకు సరిగ్గా పెళ్లి జరగలేదన్న, ఓన్లీ టెంపుల్లో జరిగింది. సో మేము చాలామంది పెళ్ళిళ్ళు జరగలేదు, మాకు తెలిసిన వాళ్ళు చాలామంది మ్యారేజెస్ అయినాయి కానీ అంటే ఎక్కువ పర్మిషన్స్ లేవు కదా. సో చాలా తక్కువ మందితో, అది కూడా పోలీస్ పర్మిషన్ తీసుకుని చేసుకునేవారు. కాబట్టి అటువంటి పెళ్ళిళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యారు. ఎందుకంటే అటు 10 మంది ఇటు 10 మంది ఏదో గుళ్ళో టెంపుల్ అది డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుని ఆ మాస్కులు కట్టుకుని చాలా తక్కువ రేర్గా పెళ్ళిళ్ళు అయితే జరిగినాయి. సో వాళ్ళు డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 10 మంది రావాలి, కొంచెం ఎంజాయ్మెంట్ ఉండాలి అన్నట్టుగా జరగలేదు. సో ఆవిడ డిసప్పాయింట్ అయ్యానన్నా, కొంచెం మా పెళ్ళి ఇక్కడ మంచిగా చేయించను అన్నట్టుగా ఆవిడ ఒక మాట అంటుంది. తప్పకుండానమ్మా, నాకు కావాల్సింది కూడా ఇదే, నేను అయితే మాత్రం మామూలుగా ఉండదు అన్నట్టుగా ఓంకార్ గారు చెప్పడం జరిగింది. దీని తర్వాత అనిల్ గేలా, అన్న ఆల్రెడీ సోనియా గారు వీళ్ళ గురించి బాగానే అన్ని చేయించావన్నా, కానీ మాకు దావత్ ఇయ్యన్నా అంటే, తప్పకుండా ఇస్తా, కొరడా ఇస్తా అంటాడు. సో కొరడా, లవ్ కొరడా, దాని పేరు కూడా పెట్టారండో. అదేమో ధర్మపీఠం దద్దరిల్లింది అన్నట్టుగా ధర్మపీఠం అని ఒక పీఠం పెట్టారు. ఆ పీఠం మీద ఎక్కించి అన్ని నిజాలే చెప్పాలని ఆడవాళ్ళు చేతి కొరడా ఇస్తున్నారు, కొరడాతో కొట్టిస్తున్నారు అనమాట. సో లవ్ కొరడా అని దానికి ఒక పేరు పెట్టారు. సో ఆ విధంగా సోనియా గారి గురించి అయితే, సోనియా గారు ఏమంటే మ్యాక్సిమం ట్రై చేస్తానని ఆవిడంటే, వాళ్ళ హస్బెండ్ ఏమంటారంటే ట్రై చేయడం కాదు, కంపల్సరీ దీన్ని పాటిస్తా అన్నట్టుగా ఆయన చెప్పారు. సో దీని తర్వాత ప్రదీప్ గారు ఆయన ఏమంటారంటే, ఆల్రెడీ కొత్తగా పెళ్ళయింది కాబట్టి అంతేగా కుటుంబానికి స్వాగతం అన్నట్టుగా, అంటే పెళ్ళని చెప్తే వినాలంటే కామెడీగా ట్రై చేశారు. సో దీనికి స్వాగతం అన్నట్టుగా ఆయన చెప్పారనమాట. అయితే ఇక్కడతో దీనికి సంబంధించి దీన్ని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. దీని తర్వాత అమర్దీప్ గారికి సంబంధించి ఇంకా 3 జంటలు ఉన్నాయి కదా, అవన్నీ ఒకే వీడియోలో ఇచ్చేయడానికి ట్రై చేస్తాను. అమర్దీప్, అలాగే ఆదిరెడ్డి గారు, అలాగే లాస్య గారికి సంబంధించి కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందేమో కాబట్టి ఈ వీడియోని ఇక్కడతో క్లోజ్ చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దీని తర్వాత ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. సో నేను చెప్పిన దానికి ఏమన్నా మీకు కొంచెం నచ్చినట్టు ఉంటే కనుక, కాబట్టి అంటే కొంచెం ఏమన్నా నచ్చితే కనుక